Hello everyone. 7th Social Studies first lesson The Universe and the Earth questions ki answers and solutions కావాలని కొంతమంది అడిగారు. So I came up with this video. Solution given in this video is based on the textbook as well as some of the possible sources. Questions are answered keeping in mind the standard of 7th class students, and I hope this video will be helpful to you. Choose the correct answers చూద్దాము. First one, the following is not a component of human environment. A. Factory. B. Religion. C. Community. D. None of these. Human environment అంటే environment made of humans. Religion and community ఇవి రెండు కూడా హ్యూమన్స్ ద్వారా ఏర్పడిన గ్రూప్స్. ఇవి హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ కిందికి వస్తాయి. ఫ్యాక్టరీ అనేది మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్. సో మనకి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏ ఫ్యాక్టరీ. సెకండ్ వన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్. ఏ ప్లేన్స్. బి రోడ్. సి వ్యాలీ. డి రివర్. ఇక్కడ ప్లేన్స్, వ్యాలీ, రివర్ ఇవి న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ కదా, మరి రోడ్ అనేది మ్యాన్ మేడ్ ఎన్వైర్న్మెంట్. సో ఇక్కడ మన ఆన్సర్ బి రోడ్. థర్డ్ వన్, this is a threat to environment. Options: A. growing plants. B. growing crops. C. growing vehicles. D. all. మనం ఏదైనా క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ అర్థం అవ్వాలి. సో ఇక్కడ థ్రెట్ అంటే డేంజర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎన్వైర్న్మెంట్కి డేంజర్ అనేది ఏది? ఎస్, growing vehicles is danger to the environment. Fourth one, which is the second layer of the interior of the earth? Options: A. mantle. B. inner core. C. outer core. D. crust. ఎర్త్స్ ఇంటీరియర్ యొక్క లేయర్స్ చూసుకుంటే అవి ఇలా అరేంజ్ చేయబడ్డాయి: క్రస్ట్, మ్యాంటిల్, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్. క్రస్ట్ అనేది టాప్ లేయర్. క్రస్ట్ కింద ఉండేది లేదా సెకండ్ లేయర్ మ్యాంటిల్. సో మనకి ఇక్కడ ఆన్సర్ మ్యాంటిల్. ఫిఫ్త్ వన్, విచ్ థియరీ ఈజ్ రిలేటెడ్ టు ఒరిజిన్ ఆఫ్ ది యూనివర్స్? ఆప్షన్స్: ఏ జియోసెంట్రిక్. బి హీలియోసెంట్రిక్. సి బిగ్ బ్యాంగ్. డి ఆల్ ద అబోవ్. ఈ ఫస్ట్ టూ జియోసెంట్రిక్ అండ్ హీలియోసెంట్రిక్ అనేవి ఒరిజిన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్కి సంబంధించిన థియరీస్. మరి జార్జ్ లెమేటర్ ప్రపోజ్ చేసిన బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఒరిజిన్ ఆఫ్ ద యూనివర్స్కి సంబంధించి చాలా పాపులర్ థియరీ. సో ఇక్కడ మన ఆన్సర్ ఆప్షన్ సి బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఇక్కడ లెసన్ యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా కూడా ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ చేయడానికి ముందు గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఉన్న వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అన్నీ కూడా ఒకసారి చదివి పెట్టుకోవడము చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ మ్యాచింగ్ చూసుకుంటే ఇది డ్రీమ్స్ ఆఫ్ ద ఎర్త్ గురించి అడగడం జరిగింది. సో ఫస్ట్ వన్ లిథోస్పియర్. లిథోస్పియర్ మీన్స్ రాకీ లేయర్ ఆఫ్ ది ఎర్త్. సో హియర్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సెకండ్ వన్ బయోస్పియర్. Biosphere means the realm of plants and animals. Okay, and it is the narrow zone where land, water and air interact. So answer వచ్చేసి ఆప్షన్ సి. థర్డ్ వన్ కోర్. కోర్ అనేది రీమ్స్ ఆఫ్ ది ఎర్త్ కాదు, మరి కోర్ అంటే ఏంటి? ఇట్స్ వన్ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. కోర్ అనేది ఇన్నర్ మోస్ట్ లేయర్. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఈ డీప్ ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హైడ్రోస్పియర్. హైడ్రోస్పియర్ అంటే గుర్తుకు రావాల్సింది వాటర్. సో గ్రూప్ బిలో చూద్దాము. ఇక్కడ ఏ న్యాచురల్ డొమైన్ ఆఫ్ వాటర్ మనకు కావాల్సిన ఆన్సర్. ఫిఫ్త్ వన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ మీన్స్ లేయర్ ఆఫ్ ఎయిర్. సో ఇక్కడ గ్రూప్ బిలో బి ఎయిర్ విచ్ సరౌండ్స్ ద ఎర్త్ అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్లో మనకి ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో కొన్ని వర్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటికి మనము ఒరిజిన్, వర్డ్ ఒరిజిన్, దాని మీనింగ్, అలాగే
లాంగ్వేజ్ ఒరిజిన్ రాయాలి. ఫస్ట్ వర్డ్ బయోస్పియర్. బయోస్పియర్ అనేది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయింది. ఇది 2 వర్డ్స్, బయోస్ అంటే లైఫ్, ఇంకా స్పైరా అంటే స్పియర్ లేదా బాల్ నుంచి ఒరిజినేట్ అయ్యింది. నెక్స్ట్ వర్డ్ లిథోస్పియర్ కూడా గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయ్యింది. ఇది 2 గ్రీక్ వర్డ్స్ అయిన లిథోస్ మరియు స్పైరా నుంచి వచ్చింది. ఇక్కడ లిథోస్ అంటే స్టోన్ లేదా రాక్, స్పైరా అంటే స్పియర్ లేదా బాల్. నెక్స్ట్ వర్డ్ హైడ్రోస్పియర్. ఇది 2 గ్రీకు పదాలైన హైడర్ మరియు స్పైరా నుంచి ఒరిజినేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ హైడర్ అంటే వాటర్, స్పైరా అంటే స్పియర్ లేదా బాల్. నెక్స్ట్ వన్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అనేది 2 గ్రీక్ వర్డ్స్ అట్మాస్ మరియు స్పైరా నుంచి ఒరిజినేట్ అయ్యింది. అట్మాస్ అంటే వేపర్, స్పైరా అంటే స్పియర్ లేదా బాల్. సో ఈ 4 రీమ్స్ కూడా గ్రీక్ నుంచి ఒరిజినేట్ అయిన పదాలు. నెక్స్ట్ వర్డ్ ఎన్వైర్న్మెంట్. ఈ ఎన్వైర్న్మెంట్ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినేట్ అయ్యింది. ఈ ఎన్వైర్న్మెంట్కి వర్డ్ ఆరిజిన్ ఎన్విరానర్. ఎన్విరానర్ అంటే నేబర్హుడ్. ఓకే, దెన్ నెక్స్ట్ సెక్షన్ చూద్దాము. నెక్స్ట్ సెక్షన్లో మనకు ఒక పజిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కొన్ని క్లూస్ చూడవచ్చు, డౌన్ అండ్ అక్రాస్. ఈ ఇచ్చిన క్లూస్ని బట్టి మనము ఇక్కడ ఇచ్చిన పజిల్ని సాల్వ్ చేయాలి. See, this is one way how we can make learning interesting for the kids. Nowadays టీచింగ్ అండ్ లెర్నింగ్ టెక్నిక్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఓల్డ్ టైంలో లాగా టీచింగ్ చేస్తే పిల్లలకి నచ్చటం లేదు. లెర్నింగ్ని ఇంట్రెస్టింగ్ చేయడానికి ఇలాంటి పజిల్స్ కానీ, క్లాస్ రూమ్లో క్విజ్, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో వాళ్ళు they can enjoy and learn. So let's check puzzle and solve it. First down చూద్దాము. First one, a system formed by the interaction of all living organisms, and the word has 9 letters in it. So here the answer is biosphere. Down, third one, and the clue for it is blanket of air, and it has 10 letters in it. దీనికి ఆన్సర్ అట్మాస్ఫియర్. అండ్ ద క్లూ ఫర్ డౌన్ ఫోర్త్ వన్ ఈజ్ అవర్ సరౌండింగ్స్, అండ్ దిస్ వర్డ్ హ్యాస్ 11 letters in it. అండ్ ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఎన్వైర్న్మెంట్. సో డౌన్ ఫిఫ్త్ వన్ చూద్దాము. ఇక్కడ క్లూ లైఫ్ గ్యాస్. దీనిలో 6 letters ఉన్నాయి. సో లైఫ్ గ్యాస్ అనేది మనందరికీ తెలిసిందే, అది ఆక్సిజన్. ఇప్పుడు అక్రాస్ చూద్దాము. అక్రాస్ సెకండ్ వన్. దీనికి హింట్ హార్డ్ సర్ఫేస్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. ఈ వర్డ్లో 11 letters ఉన్నాయి, అండ్ ద ఆన్సర్ ఈస్ లిథోస్పియర్. అక్రాస్ ఫోర్త్ వర్డ్, అండ్ ద క్లూ ఈజ్ ప్లానెట్ విచ్ హ్యాస్ లైఫ్. ఈ వర్డ్లో 5 letters ఉన్నాయి. ఇది మరి మనందరికీ తెలిసిందే, ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ హ్యాస్ ద లైఫ్. అక్రాస్ సిక్స్త్ వన్. దీనికి ఇచ్చిన క్లూ న్యాచురల్ డొమైన్ ఆఫ్ వాటర్. ఈ వర్డ్లో 11 letters ఉన్నాయి. సో వాటర్ అంటే హైడ్రోస్పియర్. లాస్ట్ వన్ అండ్ అక్రాస్ 7, ఇట్ ఈస్ అ హ్యూమన్ మేడ్ ఎన్వైర్న్మెంట్. హ్యూమన్ మేడ్ ఎన్వైర్న్మెంట్ అంటే మనము ఏదైనా రాయొచ్చు, లైక్ బిల్డింగ్, రోడ్, పార్క్, ఇవన్నీ కూడా హ్యూమన్ ఎన్వైర్న్మెంట్. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన క్లూస్ ప్రకారము బ్రిడ్జ్ సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము విత్ ద సొల్యూషన్స్. వీటికి ఆన్సర్స్ సింపుల్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కంటెంట్కి సరిపడేటట్టుగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ ద యూనివర్స్? యూనివర్స్ ఈజ్ అ వాస్ట్ స్పేస్ కంటైనింగ్ మెనీ unimaginable elements. It is a collection of all planets, stars, galaxies, celestial bodies, gases, dust particles, etc. The universe is gigantic and its range is infinite. We all belong to universe. Second question, what do you mean by natural environment? The environment comprising the natural elements like land, water, air and living organism is called natural environment. It includes both biotic and abiotic components. Third question, natural environment is different from man-made.
Justify your answer. Natural environment refers to the natural biotic and abiotic components of the environment. The biotic conditions consist of the world of living organisms like plants, animals. The abiotic conditions consist of the world of non-living elements like land, water, etc. The human-made components of the environment are the creations by human beings like bridges, roads, dams, parks, buildings, etc. Man-made environment is developed by modifying the natural environment. This modification became inevitable for the adaptation of human beings according to their needs. Let's check the fourth question. Prepare any two slogans on the protection of environment. ఇక్కడ నేను కలెక్ట్ చేసిన కొన్ని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది, బట్ వీ కెన్ ఎంకరేజ్ ద చిల్డ్రన్ టు రైట్ దేర్ ఓన్ స్లోగన్స్ ఆన్ దిస్ టాపిక్. లెట్స్ చెక్ ద స్లోగన్స్. లెట్స్ గో గ్రీన్, మేక్ ద ఎన్వైరన్మెంట్ క్లీన్. కేర్ ఫర్ ద నేచర్, సేవ్ ద ఫ్యూచర్. హెల్దీ ఎన్వైరన్మెంట్, హెల్దీ మైండ్. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. లెండ్ ఏ హ్యాండ్ టు సేవ్ ద ల్యాండ్. Fifth question. Write a list of different plants and animals that depend on each other. జనరల్గా ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి ఒకదానిపై ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో హియర్ కొన్ని సిచ్యువేషన్స్ అండ్ కొన్ని యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యేవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. Flowering plants rely on hummingbirds to pollinate them, whereas hummingbirds need flowers' nectar to refuel. Animals like giraffe, zebra, etc. depend on grass and other plants for their food. When these animals die and decompose, they enrich the soil with nitrates that stimulate plant growth. Most of the plants use carbon dioxide in photosynthesis process and they release oxygen. This oxygen is taken in by animals and humans and carbon dioxide is given out. Sixth question. Composition of atmosphere is getting changes now. Give reasons. అట్మాస్ఫియర్లో ఉండే డిఫరెంట్ గ్యాసెస్ గురించి మనము లెసన్లో తెలుసుకున్నాం కదా. అయితే డిఫరెంట్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఈ కాంపోజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ చేంజెస్ ఏం వచ్చాయి అన్నది మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో లెట్స్ చెక్ ద ఆన్సర్. Nitrogen and oxygen are the major gases of atmosphere, which together make 99% of atmosphere. Carbon dioxide is one more important gas in atmosphere, which absorbs the heat and keeps the earth warmer. But in the recent past, the amount of greenhouse gases, including carbon dioxide in atmosphere, has been increasing, resulting global warming. Let's check the reasons for these changes. Deforestation, burning fossil fuels like coal, oil, etc., smoke emitted from the vehicles and industries, and modern methods of farming. These are some of the reasons for the changes in the composition of the atmosphere. Next, seventh question చూద్దాము. Prepare two slogans on the protection of minerals that are available in the lithosphere. ఇక్కడ కూడా కొన్ని కలెక్ట్ చేసిన స్లోగన్స్ ఇవ్వడం జరిగింది, బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు ఆస్క్ ద చిల్డ్రన్ టు రైట్ దేర్ ఓన్ స్లోగన్స్. ఎనీవేస్ లెట్స్ చెక్ ద స్లోగన్స్ గివెన్ హియర్. ఫ్యూయల్ సేవ్డ్ ఈజ్ ఫ్యూయల్ జనరేటెడ్. ఇట్ వోంట్ టేక్ మచ్ ఎనర్జీ టు సేవ్ ఎనర్జీ. టుడేస్ వేస్టేజ్ ఈజ్ టుమారోస్ షార్టేజ్. థింక్ ట్వైస్ వెన్ యూ డ్రైవ్. సేవ్ రిసోర్సెస్ టుడే, మేక్ బెటర్ టుమారో.